అక్కడ జగన్ వెనక్కి తగ్గలేదు కదా. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ, ఆ రోజున చెప్పినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతమంది, 25 మంది వచ్చేస్తున్నారు రేపు అని చెప్పారు. 25 మంది వచ్చారా? సీట్లు ఇవ్వను అన్నోళ్ళు వెళ్తున్నారు కానీ నేను సీట్ ఇస్తానన్నా సరే వెళ్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ సీట్ ఇస్తాను వాళ్ళు ఎందుకు వెళ్తారు మరి? అట్లా వెళ్ళారు కదా ఇంతకుముందు. వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీట్ వచ్చాకనే యువతలకు వచ్చాడు. నరసాపురం రఘురామకృష్ణరాజు సీటు ఓకే అయ్యాకనే. మరి అప్పుడు సీట్ ఇస్తానన్నా వద్దని యువతలకు వచ్చారు. దాదాపుగా 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగానే వాళ్ళు వద్దనుకుని ఇటుకు వచ్చారు, ఇటుకు వస్తానికి ముందుకు వచ్చారు. ఎంపీ క్యాండిడేట్లు డైరెక్ట్గా ఎంపీ సీట్లు అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ రోజున, అట్లాంటి వాళ్ళు యువతలకు వచ్చారు కదా. ఆ టైప్లో ఎవరున్నారు ఇప్పుడు ప్రాక్టికల్గా? కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే జగన్ అట్లాగైతే కనుక అసలు లిస్టులు ఏమి అనౌన్స్ చేయకూడదు, చేయకుండా మొత్తం రాజ్యసభ ఎన్నికలు అయిపోయాక అనౌన్స్ చేయాలి, అంతే కదా లెక్క ప్రకారం అయితే. ఈ లోపల పిలవకూడదు, లేదా పిలిచినా కూడా నేను చూస్తాలేనా అని చెప్పి సాగదీయాలి. నెలల తరబడి సాగదీస్తూ ఎటు తేల్చుకోకుండా, కొత్తోడిని బతకనీయకుండా, ముందోడికి రానియకుండా అది నడుస్తూనే ఉండాలి. జగన్ నిజంగా భయపడుతున్నారా? టీడీపీ అనుకూల మీడియా భయపడుతుందా? రక్షించండి మహాప్రభు అని 1వ తేదీన ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోబోతున్నారు, అమిత్ షాతో మాట్లాడేయబోతున్నారు, అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ తాడేపల్లిలో చర్చించుకున్నారు అనేది రాధాకృష్ణ గారి ఆలోచన అది, లేదంటే నిజంగా జరుగుతుంది? జగన్ యాటిట్యూడ్ తెలిసినోడు ఎవడు కూడా జగన్ భయపడిపోతున్నాడు, వణిగిపోతున్నాడు అనేది నెంబర్ 1. రెండవది, భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ తెలిసినటువంటి వాడు లేకపోతే కనుక అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడు కూడా